ఇతనికైనా ఎలాగో కట్నం ఇవ్వాలి కదా నాన్న. కాబట్టి ఆ కట్నంలోనే ఎవరైనా చదువుకున్నవాడు, బాగా కాకపోయినా కాస్తో కూస్తో ఆస్తున్న అబ్బాయిని చూడొచ్చుగా. ఇతనికి రూపాయి కట్నం ఇచ్చేది లేదమ్మా, ఫ్రీగా చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సర్లే, ఇష్టం లేని పెళ్లికి ఫోటో చూసి ఓకే చెప్పేదేముందిలే. ఒక పల్లెటూళ్ళలో శేఖర్ అనే కుర్రాడున్నాడు. అతను చదువుకోలేదు, కానీ ఆస్తిపాస్తులు బాగున్నాయి. పెళ్ళిడు రావడంతో అతనికి పెళ్లి చేయాలనుకున్నారు అతని తల్లిదండ్రులు. శేఖర్ తండ్రి పరంధామయ్య, ఒరే శేఖర్, మన ఊళ్ళోని నరసయ్య కూతురుతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఏంటి, ఆ పిల్లనా? దానికి చదువే రాదు, వట్టి మాలోకం. అక్కడికి నువ్వు మాత్రం ఏదో చదువుకున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా? నేను చదువుకోకపోయినా నాకు కాబోయే భార్య చదువుకున్నదై ఉండాలమ్మా. ఇద్దరం చదువుకోని వాళ్ళమైతే ఎట్టా చెప్పు? ఒరే, నీకు చదువు లేక నీ భార్యకి చదువు ఉంటే సంసారంలో ఇబ్బందులు వస్తాయిరా. భర్త కంటే భార్య చదువుకున్నదైతే లెక్క చెయ్యదు. అట్ట ఏముండదులే నాన్న, చదువుకున్నోళ్ళని అట్ట తప్పుగా లెక్క కడితే ఎట్టా చెప్పు? అందరూ ఒకేలా ఉంటారా? మంచోళ్ళు కూడా ఉంటారు. సరేరా, నువ్వన్నదే నిజమనుకున్నా, చదువుకున్న అమ్మాయి చదువుకుని వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా? అమ్మా, కొంతమంది చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అబ్బాయిల కంటే చదువుకోని అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారే. ఎందుకు రాలా? ఎందుకంటే చదువుకున్నోడు ఒక్కోసారి భార్యని గౌరవించడు, కానీ చదువు లేని వాడికి చదువుకున్న భార్య అంటే ఎంతో గౌరవం ఉంటుంది కదా. కాబట్టి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడనుకుంటారు. సరేరా, చూద్దాం. నువ్వనుకున్నట్టే ఆలోచించి ఎవరైనా చదువుకున్న అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటే నీ కోరిక కొండెక్కినట్టే. సరేరా, ఇప్పుడే పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళి నీ కోరిక చెప్పి పెళ్లి సంబంధాలు చూడమని చెప్తాను అని పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి వెళ్ళాడు పరంధామయ్య. కొడుకు కోరిక గురించి చెప్పి సంబంధం చూడమని చెప్తాడు. పరంధామయ్య గారు, మీరు చెప్పినట్టుగా చదువుకున్న అమ్మాయి దొరకాలంటే కట్న కానుకలివ్వలేని పిల్ల అయితేనే దొరుకుతుంది. అలాగేనయ్యా, నా కొడుకు ఇష్టం కంటే నాకు ఏది ముఖ్యం చెప్పు? నాకు లేని ఆస్తిపాస్తులా? అలాగే కానివ్వు. అలాగేనండి, సంబంధం దొరకదని మీకు కబురు పెడతాను. సరే సరే అంటూ వెళ్ళిపోయాడు. మరోవైపు ఆ పల్లెటూరికి పక్కనే ఉన్న పట్నంలో సీతారా అనే అమ్మాయి ఉంటుంది. వాళ్ళు ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు, కానీ వాళ్ళ నాన్నగారికి వ్యాపారంలో అనుకోకుండా లాస్ రావడంతో ఆర్థికంగా చితికిపోతారు. అమ్మాయి సీతారా, పెళ్లిల పేరయ్య అబ్బాయి ఫోటో పంపించాడు, ఒకసారి చూసి నచ్చాడో లేదో చెప్పు అని ఫోటో కూతురికిచ్చాడు. సీతారా ఆ ఫోటో చూస్తూ, ఏంటి నాన్న, ఇతని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే పల్లెటూరి వాడిలాగా ఉన్నాడు. పల్లెటూరి వాడిలాగా కాదమ్మా, పల్లెటూరి వాడే. అదేంటి నాన్న, నేను పట్నంలో పెరిగిన అమ్మాయిని, పైగా చదువుకున్నదాన్ని. ఇలాంటి పల్లెటూరి వాడితో నాకెలా సెట్ అవుతుందనుకున్నావు? అతను పల్లెటూరి వాడే అయినా ఆస్తిపాస్తులు బాగా దండిగా ఉన్నాయమ్మా. అయితే మాత్రం ఆస్తి కోసం ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్స్ దగ్గర నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా? వాళ్ళంతా చదువుకున్న అండగాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ మన పరిస్థితి బాగోలేదు కదమ్మా. అలాంటి సంబంధం చూడాలంటే బోలెడంత కట్న కానుకలివ్వాలి. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర ఎక్కడిది చెప్పు? ఇతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుందమ్మా. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటావు. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే బ్రతకటం చాలా కష్టం. మా మాట విను తల్లి, పైగా చదువుకున్నదానివి కాబట్టి నీ అత్తారింట్లో నీదే పై చెయ్యి, ఎదురు చెప్పేవాళ్లే ఉండరు. ఇతనికైనా ఎలాగో కట్నం ఇవ్వాలి కదా నాన్న. కాబట్టి ఆ కట్నంలోనే ఎవరైనా చదువుకున్నవాడు, బాగా కాకపోయినా కాస్తో కూస్తో ఆస్తున్న అబ్బాయిని చూడొచ్చుగా. ఇతనికి రూపాయి కట్నం ఇచ్చేది లేదమ్మా, ఫ్రీగా చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సర్లే, ఇష్టం లేని పెళ్లికి ఫోటో చూసి ఓకే చెప్పేదేముందిలే. ఎవడైతే ఏంటి, నా ఇష్టంతో పనేంటి? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అనుకుని పెళ్లి చేసేయండి అని అయిష్టంగా పెళ్లి కొప్పుకుంది. నువ్వేం కంగారు పడకయ్యా, పెళ్ళయ్యాక అదే భర్తని ఇష్టపడుతుందిలే అని భర్తని కన్విన్స్ చేసింది తల్లి పుష్పలత. పెళ్లిళ్ళ పేరయ్య పరంధామయ్య ఇంటికొస్తాడు. పరంధామయ్య గారు, మీ అబ్బాయి కోరుకున్న సంబంధం దొరికిందండి.
చాలా అదృష్టవంతుడు అని చెప్పగానే శేఖర్ చాలా సంతోషించాడు. శేఖర్ సితారకి పెళ్లి మండపంలో పెళ్లి జరిగింది. పెళ్లికి సితార ఫ్రెండ్స్ మేఘన, వసుధ వస్తారు. సితార పల్లెటూరు వాడైన శేఖర్ని చేసుకోవడం చూసి హేళనగా నవ్వుకుంటారు. సితారకి చాలా అవమానంగా ఉంటుంది. ఏయ్ సితారా, మీ జంట చూడముచ్చటగా ఉందే అని వెటకారంగా అంది. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారనుకో అంది వసుధ. మీ జంటని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవటం లేదనుకో, ఫుల్ కాంట్రాస్ట్ జంట అని ఎగతాళి చేస్తారు. అనవసరంగా పెళ్లికొచ్చానే, నా గిఫ్ట్ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయాయి. అయినా చదువుకున్న అందమైన వాణ్ణి, సిటీ కల్చర్ తెలిసిన వాణ్ణి పెళ్లి చేసుకుంటావేమో అనుకుంటే పల్లెటూరి వాణ్ణి చూసుకున్నావేంటే. నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని తెగ గొప్పలు చెప్పేదానివి, ఇతనే నా గొప్ప మొగుడు. సితారకి వాళ్ళలా అంటుంటే చాలా చిన్నతనంగా అనిపించింది. అయిష్టంగానే అత్తారింటికి బయలుదేరింది. సితార ఆదర్శ భావాలతో తనని పెళ్లి చేసుకుందని అనుకుంటూ తన అదృష్టానికి పొంగిపోతుంటాడు శేఖర్. మొదట కుడికాలు గుమ్మం లోపలికి పెట్టిరా అమ్మా. సితార ఎడమకాలు పెట్టి లోపలికి వస్తుంది. అందరూ షాక్ అయి చూస్తుంటారు. వెంటనే సితార తల్లి కలగజేసుకొని, అమ్మాయికి ఇలాంటి ఆచారాలంటే పెద్దగా పట్టింపు ఉండదు వదినా, ఏమనుకోకండి. పర్వాలేదులే వదినా. అది వాళ్ళ బెడ్రూమ్. నువ్వు చాలా గ్రేట్ సితారా. ఎందుకో తన వెటకారాన్ని గమనించని శేఖర్, నాకసలు చదువే రాదు, చదువుకొని నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అందుకే. అవునవును, ఆ విషయంలో మాత్రం నేను డబుల్ గ్రేట్. అందరమ్మాయిలు నీలాగే ఆలోచిస్తే మన సమాజం చాలా బాగుంటుంది. సమాజం కోసం బ్రతకడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? సితార మాటలకి అర్థం తెలియని శేఖర్, చూసావా, నీ గొప్పతనాన్ని నువ్వు కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎందరో అమ్మాయిలకి ఆదర్శం సితారా. ఎందరికో ఆదర్శమయ్యాను గాని నా బ్రతుక్కే ఆదర్శం కాలేకపోయాను. తను అయిష్టంగా మాట్లాడుతుందని గ్రహించలేకపోయాడు శేఖర్. సితారా, నువ్వు మా ఇంటి మహారాణివి. నీకేది కావాలన్నా సరే నాతో చెప్పు, క్షణాల్లో తెచ్చిపెడతా. అయితే నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పు సితారా. నా ప్రియమైన భార్య కోరుకున్న మొదటి కోరిక తీర్చకుండా ఎట్టా ఉంటాను? ఎంత కష్టమైనా తీరుస్తాను. ఓ, తెగ కష్టపడాల్సిన అవసరం ఏం లేదులేండి. చాలా సింపుల్. నాకు కాస్త దూరంగా ఉండండి. అదేంటి సితారా అట్టా మాట్లాడతావు? నేను నీ భర్తని. నాకు మాత్రం దయ్యంలాగా పట్టిన శనివి నువ్వు. స్టోర్ రూమ్ లో పడేసే విలువలేని వస్తువు లాంటి వాడివి. నాకు నువ్వు, ఈ పెళ్లి రెండూ ఇష్టం లేదు. మా పరిస్థితి బాగోలేక నిన్ను చేసుకున్నాను. అంతా నా కర్మ, నా దురదృష్టం. లేకపోతే ఇంత చదువుకొని సిటీలో పెరిగిన నేను ఒక పల్లెటూరి బయటకి భార్యగా వచ్చానంటే నాకే నచ్చట్లేదు. అది విని శేఖర్ షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.